దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగును గాక. సర్వకృపానిధిగు దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో దేవుని మాటలు మనము ధ్యానము చేయుటకు దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశము కొరకై దేవాది దేవునికి మనము మనసారా స్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. అదే సమయంలో దేవుని పాదాల చెంత కూడి దేవుని మాటల కొరకై ఎదురు చూస్తున్నా దేవుని ప్రియబిడ్డలను మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు పేరట వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రభువునందు ప్రియమైన వారలారా, దేవుని సన్నిధానంలో ప్రభు మనతో మాట్లాడనై ఉన్న అంశ భాగము ఏమిటి అనగా, దేవుని నమ్మిన వారు దేనిని ఆలకించాలి. దేవుని నమ్మిన వారు దేనిని ఆలకించాలి. ఆలకించుట, ఆలకించుట అనగా వినడం, చెప్పిన మాటను విని ఏమి ఆలకించమంటున్నాడో అది చేయవలసినవి. మూల వాక్యానికి వద్దాం. 51వ అధ్యాయము యెషయా గ్రంథం 4వ వచనము, నా ప్రజలారా నా మాట ఆలకించుడి. చూసారా, నా మాట ఆలకించుడి. నా జనులారా నాకు చెవియొగ్గి వినుడి. ఉపదేశము నా యొద్ద నుండి బయలుదేరును. జనములకు వెలుగు కలుగునట్లుగా నా విధిని నియమింతును. చాలు. ప్రభువునందు ప్రియమైన వారలారా, ఎవరు ఆలకించాలో ఎవరు వినాలో మొదటి వచనంలో రాయబడింది. నీతిని అనుసరించుచు యెహోవాను వెదకుచు నుండి వారలారా నా మాట వినండి అని అన్నాడు. 4వ వచనంలో చూస్తే నా ప్రజలారా, 2వ లైన్లో నా జనులారా. దేవుడు తన బిడ్డలతో చెప్పే మాటలు ఆలకించగలిగితే, బైబిల్ గ్రంథంలో ఈ ఆలకించుడు అనే పదం మీద చాలా సందేశాలు చెప్పాను నేను. కీర్తన గ్రంథంలో కుమారి ఆలోచించుము ఆలకించుము అన్నాడు. నీ స్వజనమును విడువుము, నీ తండ్రి ఇంటిని విడువుము అన్న ఒక సందర్శనం కూడా చెప్పాను. ఇప్పుడు దేవుని బిడలమైన మనలతో ఆయన అంటున్నాడు, నా జనులారా లేదా నా బిడలారా, నా ప్రజలారా ఆలకించండి అన్నాడు. ఏంటి ప్రభువా, మేము నీ బిడ్డలమే, ఆలకిస్తాం. ఏ విషయాలు మేము ఆలకించి అంగీకరించి నీ ద్వారా మేము బలపరచబడాలి అనంటే, ఈ అధ్యాయంలోనే ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథం మొదటి విషయం 51వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి మనం చదువుకున్నాం. యెషయా గ్రంథం 51:7 వచనం. ఏమి ఆలకించాలో అది చూద్దాం. నీతిని అనుసరించు వారలారా నా మాట వినుడి. చూసారా, నా బోధను హృదయమందుంచుకున్న జనులారా ఆలకించుడి. మనుషులు పెట్టు నిందకు భయపడకుడి. వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. ఏమి ఆలకించమంటున్నాడు దేవుడు అనంటే, మొదటి విషయం, మనుషులు అంటే నన్ను అనుసరిస్తూ నా బిడలుగా మీరు బ్రతికేటప్పుడు మీ మీద కొన్ని నిందలు పెడతారు, భయపడగాకండి. కొన్ని దూషణ మాటలు మాట్లాడతారు, దిగులు పడకుడి. ఈ విషయాన్ని మీరు వినండి అన్నాడు. ఎందుకు? నిజమే, దేవుని నమ్మిన తర్వాత ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నింద అనే పదానికి అర్థం ఏంటంటే నిజము కానిది అని అర్థం. నిజమైతే దాన్ని నింద అనరు. మనకు కూడా నిజమైతే పెద్ద కోపం రాకపోవచ్చేమో, నింద కాబట్టే మనకు చాలా కోపం వచ్చేసి భయపడిపోయి ఈ నింద ఇంకా ఏమేం జరుగుతుందని భయపడిపోయి
వెంటనే మనము దిగులు చేయడం ప్రారంభిస్తాం. అందుకే చాలా సందేశాల్లో నేను చెప్పాను, బిందెలు ఎన్నైనా మోయొచ్చంట, నింద మోయడం చాలా కష్టమంట. అయితే దేవుడు అన్నాడు, వినండి, ఆలకించండి. అక్కడ మీరు 7వ వచనం మొదటి లైన్లో, నా బోధను హృదయమందుంచుకున్న వారలారా. లోకము నిందలకు భయపడే మాట వాస్తవమే, కానీ నీ హృదయంలో ఏముంది? నా వాక్యం ఉంది కాబట్టి ఆలకించండి, భయపడమాక. ఏ రోజైనా అది నింద అని బయటపడుతుంది, ఆ రోజు మీరు ఉల్లసించి సంతోషిస్తారు. ప్రభువా, నింద వేసిన వాళ్ళు చాలా నేర్పరులు, మాటకారి ప్రభువా, వాళ్ళు తిమ్మిని బమ్మి అంటారు చూడండి, అలాగ అబద్ధాన్ని నిజం చేయగలరు, నిజాన్ని అబద్ధం చేయగలరు. వారి నాలుక పాము నాలుకంత వేగంగా తిరుగుతుంది. ఈ నింద ఇంకా మాకు బాధ అయిపోయింది అని అంటే, దేవుడు ఇంకో మాట అన్నాడు అక్కడ 51వ అధ్యాయంలోనే యెషయా గ్రంథం 12వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. 12వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. నేను నేనే మిమ్మును ఓదార్చువాడను. నరునికి వాడు ఎలాంటి వాడట? చనిపోవు నరునికి. ఎలాంటి వాడు? తృణమాత్రుడకు నరునికి. ఎందుకు భయపడదు? ఎందుకయ్యా భయపడతావు? వాడెవడు? చనిపోయే నరుడు, తృణమాత్రుడు. తృణమాత్రుడు అని అంటే కొంతసేపు ఉండి తర్వాత ఉంటాడో లేదో చెప్పలేని వాడు. ఆ మధ్య ఒక దైవజనుడు ఒక మాట చెప్పే, మంచి దైవజనుడు. ఆయన చెబుతున్న మాట అప్పుడప్పుడు దేవుని సేవకుల మాటలు వింటున్నప్పుడు కొన్ని భయాలు, ధైర్యాలు ఇలాంటివి వస్తాయి. ఆ సేవకుడు తన దగ్గర ఒక చిన్న సంఘం ఉంది. సంఘంలోని ఒక విశ్వాసి పేదవాళ్ళు ఇల్లు కావాలని చాలా రోజుల నుంచి ప్రార్థన చేసి ఒక చిన్న ఇల్లు కొనుక్కున్నారు 8 లక్షలకు. ఒక ఇల్లు కొనుక్కున్న తర్వాత వీళ్ళు దాన్ని బాగా మోడిఫై చేసుకొని చక్కగా శుభ్రంగా 8 లక్షలు కొనుక్కున్న ఇల్లు 15 సంవత్సరాలు ఉన్నారు ఆ ఇంట్లో, ఉంటూ ఉన్నారు. ఇంకా వాళ్ళదే ఇల్లు. 15 సంవత్సరాల తర్వాత అమ్మిన వ్యక్తి వచ్చాడు. వచ్చి, ఇల్లు నాది, మీరు ఖాళీ చేయండి. నేను తలుచుకుంటే మీ అందరినీ ఇంట్లోనే పూర్తి చేస్తా, చంపేస్తా. ఎవర్రా మీకు దిక్కు? ఇల్లు నాది, ఖాళీ చేయండి. అయ్యా, మీదే ఇల్లు, మాకు అమ్మావు, రాసావు అగ్రిమెంటు, మీరేంటి ఇప్పుడు ఇలాగంటున్నారు? సాయంకాలం పూట వచ్చంటే, రేపు ఇల్లు ఖాళీ చేయకపోతే మీ శవాలు కూడా కనపరావు. మీ దిక్కున్న చోట చెప్పుకోండి, ఏమనుకుంటావు నేనంటే అని బాగా భయపెట్టేశారు. 4:30, 5 ఆ టైంలో ఈ భార్య భర్త భోర్మని ఏడ్చుకుంటే పాస్టర్ గారి దగ్గరికి వచ్చారు. అయ్యా, మేమంత వానితో ఢీకొనేంత బలవంతులం కాదు మేము. రేపు లోపల మేము ఇల్లు ఖాళీ చేయకపోతే మమ్మల్ని చంపేస్తాడంట. ఏం చేయాలి? మాకేం బోధపోలా అని అంటే, పాస్టర్ గారి ఇంట్లో భార్యాభర్తలు ఈరోజు తీరిగ్గా ఉన్నాం, ఎక్కడ పరిచర్య లేదని కొంచెం చికెన్ తెచ్చుకొని మంచిగా అన్నం చేసుకున్నారంట. అమ్మ, ముందు భోంచండి. ఎట్లా దిగుతుందయ్యా? ఎట్లా దిగుతుంది అన్నం? పర్లేదమ్మా, తినండి, ప్రార్థన చేద్దాం. భోంచేశారు, వాళ్ళకి భోజనం పెట్టారు. ఏం కాదు, మీరేం భయపడద్దు, దేవుడు కార్యం చేస్తాడు, మీరు భోంచేయండి అని అన్నాడు. భార్య భర్త ఇద్దరు భోంచేశారు. కష్టం మీద తినండమ్మా మాతో కలిసి తిన్నారు. పాస్టర్ గారు ప్రార్థన చేశారు. ప్రభువా, నీ బిడ్డలు చాలా భయాందోళనలో ఉన్నారు, దిగుల్లో ఉన్నారు, ఫలాని వ్యక్తికి భయపడుతూ ఉన్నారు, ఈ రాత్రి మీరు కార్యం చేయండి అని అన్నారు. వెళ్ళి పడుకోపోండి అని అన్నారు. పొద్దున్న చంపుతా, వెళ్ళి పడుకోపోండి, చంపుతా ఉన్న వాళ్ళంతా చంపుతారా, వెళ్ళి పడుకోపోండి అన్నాడు పాస్టర్ గారు. వెళ్ళిపోయి ఇంట్లో పడుకున్న నిద్రాల మొత్తం పైన ప్రార్థన చేసి పడుకున్నారు. తెల్లవారుజామున 3:30, 4కే ఆ ఇంటేమో ఫోన్ చేసిందంట పాస్టర్ గారికి. అన్నా, ఆయన చచ్చిపోయాడన్నా అని ఫోన్ చేయగానే ఈయన ఇంకా ప్రార్థనకు సిద్ధపల్లలేసి
ఎవరు చచ్చిపోయారమ్మా? ఏమైందంటే మమ్మల్ని చంపుతామన్న వ్యక్తి చచ్చిపోయాడన్నా. మమ్మల్ని చంపుతామన్న వ్యక్తి చచ్చిపోయాడు. ఇప్పుడు ఆ ఇంట్లో మీరే ఏమో రాత్రి మంత్రాన్ని చేశారు, మాయప చచ్చిపోయాడని మా ఇంటి దగ్గరికి వచ్చారు. ఏం చేయమంటావు? మేమేం చేయలేదు, ప్రార్థన చేసుకున్నాం. మేము మంత్రాలు తంత్రాలు చేసేవాళ్ళం కాదని మీరు చెప్పండి, నేను వస్తున్నా. దేవుని ప్రియులారా, కొన్నిసార్లు మనం నిందలు పెట్టిన వ్యక్తులను, బాధ పెట్టిన వ్యక్తులను చూసి చాలా భయపడిపోతాం. అమ్మో, వాళ్ళ చేతుల్లో నుంచి మేము గెలవగలమా అని. కానీ ఆ మాట అండి 12వ మాటలో వచనంలో రాయబడింది, నేనే మిమ్మల్ని ఓదార్చువాడను, చనిపోవు నరునికి, తృణమాత్రుడగు నరునికి ఎందుకయ్యా మీరు భయపడతారు? 13వ వచనం, బాధ పెట్టువాడు నాశనము చేటుకు సిద్ధపడినప్పుడు వాని క్రోధమును బట్టి నిత్యము భయపడుచు ఆకాశములను వ్యాపింపజేసి భూమికి పునాదులను వేసిన యెహోవాను, నీ సృష్టికర్త అయిన యెహోవాను మరచుదువా? ఏమైందయ్యా? ఏమైంది? ఇన్ని రోజులు హృదయంలో ఉన్న బోధ ఏమైంది? నా వాక్యము నీ హృదయంలో ఉంటే ఏమైంది? అది నిజముగా నీ హృదయంలో ఉంటే, రాజులు పారిపోయిన వారు, ప్రొద్దనికల్లా చంపుతామని హిజ్కియాను భయపడించిన వాళ్ళు రాత్రే మృత కళేబరములు కాలేదా? ఆ వార్త విని అశ్షూరు రాజు పారిపోలేదా? అక్కడ దేవత గుడిలో పూజ చేస్తుంటే తన కడుపున పుట్టిన బిడ్డలే చంపలేదా? ఎందుకు భయపడతావు నిందలకు? భయపడమాకు. దేవుని ప్రియులారా, మా సేవా జీవితంలో ఇవన్నీ ఉన్నాయి. నిందలున్నాయి, భయపెట్టిన వాళ్ళు ఉన్నారు. నువ్వు ఒంటరివి ఇక్కడ, నీకు దిక్కే లేదు. చంపినా, కొట్టినా, తరిమినా ఎన్నో, ఇంక ఒకటి కాదు. అయితే ప్రభునందు ప్రియులారా, మమ్మల్ని బలపరిచిన దేవుడు ఈ వాక్యమైన మిమ్మల్ని బలపరుస్తున్నాడు. ఆయన మనల్ని ఎప్పుడు మధ్యలో విడిచిపెట్టిపోయే దేవుడు కాదు. మనుషులు వదిలిపెడతారండి, మధ్యలోనే వదిలిపెడతారు. మీకోసం వచ్చి మేము దెబ్బలు తినాలా, మీకోసం వచ్చి మేము ఇబ్బందులు పడాలా, వెళ్ళిపోతారు. ఒంటరి చేసి వదిలిపెడతారు. కానీ దేవుడు మాత్రం ఎప్పుడు, ఆయన గ్రంథం అదే చెప్తుంది, నేను మిమ్మలను అనాథలుగా వదలను. అందుకే మనం ఏం వినాలంటే, మనుషులు పెట్టే నిందకు భయపడకూడదు అని ఆలకించాలి. రెండవది ఏం ఆలకించాలో చూద్దామా? యోబు గ్రంథం 34వ అధ్యాయము. యోబు గ్రంథము 34వ అధ్యాయము చాలా చక్కటి మాటలండి. 10-11 వచనాలు. 10-11 వచనం. ఆలకించుడి అనే మాట లేకుండా ఏది ఉండదు, సరేనా? 10 వచనం. విజ్ఞానము గల మనస్సులారా నా మాట వినండి, ఆలకించుడి. దేవుడు అన్యాయము చేయుట అసంభవము, సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము. నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారికి ఇచ్చును, అందరికి వారి వారి మార్గములను బట్టి వారికి ఫలమిచ్చును. రెండవది ఏమి ఆలకించాలి మనము అంటే, దేవుడు అన్యాయము చేయుట అసంభవము అని ఆలకించాలి. దేవుడు అన్యాయం చేయడము జరగదు, అదే ఇంగ్లీష్ లో మనం చెప్తాం, ఇట్స్ ఇంపాసిబుల్, అసంభవం. అయితే మీరు కీవర్డ్ 11 మర్చిపోయారేమో. నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారికి ఇచ్చును. నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది ఒక ప్రాంతంలో, వాళ్ళ వాక్యం చూస్తారు కాబట్టి ఆ ఊరి పేరు చెప్పట్లా నేను. వాళ్ళ పిల్లోడు చదువుకుంటున్న వానికి 1,70,000 రూపాయలు బండికి ఇచ్చారు. ఆ బండి మీద వాని స్కర్టింగ్ ఇంకా చెప్తే తీరవు. మంచి ప్రార్థనా పరులు, అమ్మా నాన్న ఇద్దరు ప్రార్థనా పరులు. వాని గోరు పల్లేక వానికి తీసిచ్చారు. వాడు లేనిపోని ఇకారాలు అన్ని పడి కాళ్ళు ఇంచుకున్నాడు.
ఇప్పుడు వచ్చిన వాళ్ళు అన్నారు, అమ్మా నాయన మంచి ప్రార్థనా పరులు, మరి వాళ్ళ ప్రార్థన ఏమైందబ్బా? ఆ పిల్లని కాలు చూడు రెండు ఇరిగి రాడ్లు వేశారన్నారు. రాడ్లు వేశారు చూడు అని అన్నారు. వాళ్ళ నాన్న అన్నాడు, భక్తులు అలాగే మాట్లాడతారు. వాళ్ళ నాన్న అన్నాడు, దేవుడు మాకు అన్యాయం చేయలే, మా వాని కొవ్వు అని తినింది, దేవుడు మాకు అన్యాయం చేయలే. ఎట్లా మాట్లాడతారన్నా మీరు? మళ్ళా చదువుతారా 11 వచనం, నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారికి ఇచ్చును. వాడు చేసుకున్నాడు. అది మేము చెప్పాం, రే ఇప్పుడు ఎందుకురా నీకు ప్రయోజకుడు అయిన తర్వాత, ఉద్యోగస్తుడు అయిన తర్వాత చక్కగా డ్యూటీకి టయానికి వెళ్ళాలి కాబట్టి, రావడానికి పోవడానికి సౌకర్యవంతంగా ఉంటుంది కాబట్టి అప్పుడు తీసిస్తాం నాన్న. ఇప్పుడు కాలేజీకి వెళ్ళడానికి అందరు పిల్లలు హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే దగ్గరలో ఉన్న కాలేజీకి నీకెందుకు రా బైక్ అంటే, మొండికేసి అన్నం తినకుండా అమ్మని ఏడిపించి బండి కొని కాలించుకుంటే దేవుడు అన్యాయస్తుంటారంటే మీరు? మా దేవుడు అన్యాయము చేయుట అసంభవం. ఈ ప్లేస్ లో మనం ఉంటే, లేదా మన ఇంట్లో మన బంధువులు ఎవరైనా ఉంటే, వాళ్ళు పెద్దగా పోతారు ప్రార్థన, ప్రతి ప్రార్థనకు పోతారబ్బా వాళ్ళు. మనకన్నా ఎక్కువ ప్రార్థనా పరులు వాళ్ళు. బక్సింగ్ ఫెలోషిప్ వాళ్ళు బాగా డబ్బులు ఉన్న వాళ్ళే, ఏమి చేతుల కాళ్ళకు ముక్కు ఏం పెట్టుకోరు, చాలా నిరాడంబరంగా ఉంటారు. అందుకే దేవుడు అన్యాయం చేయడు. మీరు 10వ వచనంలో, విజ్ఞానము గల మనుషులారా నా మాట ఆలకించండి, దేవుడు అన్యాయము చేయుట, జ్ఞానము లేని వాళ్ళైతే అన్యాయం చేశాడంటారేమో కదండి. యోబు పిల్లలు కోల్పోయాడు, ఆస్తి కోల్పోయింది, ఏమంటాడు? ఒక్క చిన్న మాట, అన్యాయం మాట, ఒక్క చిన్న మాట. బైబిల్ గ్రంథం చెప్తుంది, నోటి మాటతో కూడా పాపం చేయాలి. భార్య ఏమి ఉంటుంది, ఇంకా ఏం దేవుడయ్యా చచ్చిపో అని. పొరపాటుగా మన ఇళ్లలో ఏదన్నా వాళ్ళు తప్పులు చేసి వాళ్ళకి తిప్పలు వస్తే నువ్వు ప్రార్థన పోతానేవే, నువ్వు ప్రార్థనకు పోతానేవే. అవును, నేను ప్రార్థన పోతానే బట్టి నా కాలు ఇరగలే, ఇరిగి నాకు కట్టుకుని, నాకు అనారోగ్యాలు వచ్చినా బాగున్నాయి, నేను బాగున్నా, నువ్వు రావాలి కదా ప్రార్థనకు అని మన వాళ్ళు అన్నారు. పైపెచ్చి ఏమంటారంటే, అన్నా వద్దని అన్నా అంటారు మమ్మల్ని వచ్చి. వద్దున్న వాళ్ళందరినీ మేము బుజ్జగించలేం కదా. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆలకించండి, మనుషులు పెట్టే నిందకు భయపడమాకండి. రెండవది, దేవుడు అన్యాయము చేయుట కూడా అసంభవం. యెషయా గ్రంథం 46వ అధ్యాయము ఏమి ఆలకించాలో 3-4 2 వచనాలు చూద్దామా? 3-4 వచనాలు. 46వ అధ్యాయం యెషయా గ్రంథం 3-4 వచనం. యాకోబు ఇంటి వారులారా, ఇశ్రాయేలు ఇంటి వారిలో శేషించిన వాళ్ళారా, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారులారా, తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని నేను చంక పెట్టుకొనిన వారులారా, ఎస్ నా మాట ఆలకించుడి. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, తల వెంట్రుకలు నెరియ వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. నేనే చేశానయ్యా నిన్ను, చంక పెట్టుకొని వాడను నేనే, నిన్ను ఎత్తుకొనొచ్చు రక్షించు వాడను నేనే. ఏమి ఆలకించాలి ప్రభువా? నువ్వు ముసలోడివి, ముసలిదానివి అయినా ముసలాడా అంటారేమో నీ కొడుకులు, నీ బంధువులు, రక్త సంబంధికులు. నేనైతే ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని చంక పెట్టుకునేటటువంటి ప్రేమ కలిగిన తండ్రిని నేను అని ఆలకించు. అవును ప్రియులారా, వయస్సు పైబడేటప్పుడు
మేము ఉదయం పూట వాకింగ్కి వెళ్ళినప్పుడు కొంతమంది పెద్ద వయసు వాళ్ళు వాకింగ్కి వస్తారు. వాకింగ్కి వచ్చినప్పుడు మేము ఒక 5-6 రౌండ్లు గ్రౌండ్లో వేసాము అని అంటే వాళ్ళు 1 రౌండ్ 2 రౌండ్లు కష్టం మీద వేసి అక్కడ కొద్దిసేపు కూర్చొని వెళ్ళిపోతారు. మేము వాకింగ్లో ఏదైనా మాట్లాడుకునేటప్పుడు చెప్తాం, బాల్యం ముసలితనం వచ్చినాక మళ్ళా వస్తుంది. చిన్నప్పుడు ఎలాగ మెల్లగా నడుస్తామో పెరిగే కొద్ది నడకలో స్పీడ్ పెరుగుతుంది. ఈ వృద్ధాప్యం అనేది పెరిగే వయసు కాదు, ఇంకా తరిగిపోయే వయసు. కాబట్టి బాల్యంలో ఎలాగ చిన్నగా నడిచామో అలాగ చిన్నగా నడవడం, ఎలాగా అప్పుడు తినేటప్పుడు మింద వేసుకున్నామో అలాగ మళ్ళా వృద్ధాప్యంలో. బాల్యం అంతా రిపీట్ అయ్యే సమయము వృద్ధాప్యం. బాల్యంలో అమ్మా నాన్న కింద వేసుకుంటేనే పాస్ పోసుకుంటేనో కడిగి తుడిచి పెట్టారు, కానీ వృద్ధాప్యం వచ్చిన తర్వాత తినేటప్పుడు కొంచెం మూతి దగ్గర నుంచి జారిందనుకో, అంత వయసు వచ్చింది తినేది రాదు నీకు, అంత వయసు వచ్చింది నడిచేది రాదు బిరువు నీకు. కానీ దేవుడు అన్నాడు, నేను అట్లనను, ఆలకించండి, మిమ్మల్ని నా హృదయం అనే నా చంకనెత్తుకొని నా హృదయములో పెట్టుకొని నడిపిస్తాను మిమ్మల్ని. అందుకే ముసలితనం వచ్చిన తర్వాత గుడ్ల గుబర మాదిరి వాళ్ళ ఇంటి దగ్గర వీళ్ళ ఇంటి దగ్గర కూర్చొని మనుషుల్ని చూసుకుంటూ అనుకోకుండా దేవుని సన్నిధానానికి రావాలి, దేవుని పాదాలు పట్టుకోవాలి. అప్పుడు ఆయన మేలు చేస్తాడు. అప్పుడు కాకోకుండా జీవించిన కాలం అంతా ఒక ఆమె అంటుంది, అయ్యా కళ్ళు సరిగా కనపల్లా, ప్రార్థన చేయ, ఆపరేషన్కి పోతున్నా హాస్పిటల్కు అని ఇంతగా ఇన్ని మాటలు కొడుతూ నేను అన్నాను, ముస్లామా బాగా వయసు అయిపోయింది కదా, ఇంకెందుకు ఇంకా చూపి ఏం అవసరం లేవు, నీకేదో కొన్ని కనపడుతున్నాయి కదంటే, ఆ సీరియల్ సరిగ్గా కనపరాలేదే, సీరియల్ కనపరాలేదంటే అబ్బకు, అందుకు కావాలంటే మీకు చూపు. ప్రార్థన చేసుకుని పాస్టర్ కనపల్లే కాదు, సీరియల్ కనపరాలేదంట, సరిగా మస్కగా కనపడుతుందంట. ఈమె నరకానికి పోయినాక ఈమెకు సాంగ్ ఉంది, మస్క చీకట్లో. నరకంలో మామూలుగా ఉండదు. అరే ప్రార్థనకు రావడం వయసు భయపడుతుంది. అసలు బైబిల్ ఏం చెప్తుంది, మిగిలిన శేషము కొరకు హెచ్చుగా ప్రార్థన చేయి. బ్రతికున్న కాలంలో ఇంతకాలం గడిచిపోయింది, ఇక మిగిలిన కాలం ఎక్కువ ప్రార్థన చేసుకోమానంటే ప్రార్థన వద్దు. ఎంతసేపు గుడ్ల గుబలు కూర్చున్నట్లుగా చూసుకోవడం, వ్యర్థంగా ఇంట్లో కూర్చోవడం. ఇంట్లో చేసుకోండిలా, నడవడానికి కాళ్ళు ఇచ్చాడు, శక్తినిచ్చాడు, నిలవబెట్టాడు, ఇంకేమి. దేవుడు అంటున్నాడు, ముదిని వచ్చు వరకు నిన్ను ఎత్తుకుంటాను, ఆలకించు, ఎత్తుకుని నడిపిస్తా. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, ఇంకొక మాట చూసి ముగిద్దాం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 20వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుతున్నాం. యూదా వారలారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే. చాలు ప్రియులారా, చివరి మాట ఈ సందేశములో, దేవుని నమ్మిన వారు ఏమి ఆలకించాలి అనంటే, మన పక్షముగా యుద్ధము చేయువాడు దేవుడే అని ఆలకించాలి. నిజమే, మనం పోరాడడానికి, యుద్ధం చేయడానికి మన శక్తి సరిపోదు, మన బలము సరిపోదు, కానీ మన పక్షముగా పోరాడువాడు మన ప్రభువు ఉన్నాడు. దావీదును అందరు నవ్వారు, రే నీకేమైనా తిక్కబట్టిందా, వాడు యుద్ధములో నేర్పరిరా, వాడు బాల్యము నుంచి యుద్ధాభ్యాసం చేసినవాడు, నువ్వు బాల్యము నుంచి గొర్రెలు కాసుకున్నాడు, నువ్వేంటి వాడి జోలికి వెళ్తా అంటున్నావు? అయ్యా వాస్తవంగా నాకు యుద్ధం గురించి తెలియదు, నేను కూడా వాడితో యుద్ధానికి పోవాలనుకోని రాలేనట్టుకి మా అన్నలకు అన్నమే తీసుకొచ్చా, కానీ వాడు నా దేవుని అంటే నా మనసు చలించిపోతోంది. అందుకే యుద్ధం నేను కాదు, ఎవరు చేస్తారు? దేవుడు చేస్తాడు. నేను నా దేవుని బట్టి పోతా రాజుగారు, అట్లా నా పో అబ్బాయి అని అన్ని వేశాడు. అయ్యా ఇవి నాకు వాడుకలే తీసేయి అన్నాడు. ఎలా లోయలోనికి వెళ్ళి నున్నని 5 రాళ్ళు తీసుకొని వచ్చి ఆ ఒడిషలో పెట్టి
వాడు ఎదుట నిలబడ్డప్పుడు అంటాడు, ఏరా ఏమనుకొని వచ్చావురా నువ్వు? కుక్కనా నేనేమన్నా? అంత కర్ర పట్టుకొని అంత ఏదో తాడు పట్టుకొని వచ్చేసినావు అని అంటున్నాడు. బాబు నిన్ను చంపి నేనేమేమో చేస్తానని దేవతల పేరట గొల్లియాతో దూషిస్తూ ఉంటే దావీదు అంటున్నాడు, ఈ యుద్ధము నేను కాదు, నా దేవుడే జరిగిస్తాడు. నువ్వు నన్ను కాకులకు గద్దలకేయడం కాదు, నిన్ను నేను వేస్తాను చూడు అని అన్నాడు. వాడు ఆ నుంచి వచ్చేసరికి ఈ నుంచి రాయి వెళ్ళిపోయింది. ఈ నుంచి రాయి వెళ్ళిపోయేసరికి బైబిల్ గ్రంథం చెప్తుంది, నన్ను గణపరచు వారిని నేను ఘనపరుస్తాను. ఎప్పుడైతే దేవుని గణపరిచి దేవునికి నింద రాకూడదు, ఆయనకు అవమానం కలగకూడదని బాధతో దావీదు వచ్చాడో, దావీదును గణపరచడానికి గొల్లియాతు వెనకల దేవుడున్నాడు. టచ్ చేశాడంతే వాడు బోర్లబడ్డాడు. తల నరికి దేవునిదే విజయమని చాటి చెప్పాడు. యుద్ధాన్ని జరిగించిన వాడు దేవుడు. కొన్నిసార్లు మన చుట్టూ పరిస్థితులన్నీ, డోర్స్ అన్నీ లాక్ అయిపోయి ఉంటాయి, కానీ ఎక్కడో ఒక చోట దారి మాత్రం దేవుడు పెట్టి ఉంటాడు. దేవుని శరణు వెళ్ళగలిగితే, ఆయన బోధ హృదయంలో ఉంటే అన్ని డోర్స్ క్లోజ్ అయిపోయి ఉంటాయి, కానీ పరలోకపు ద్వారం మాత్రం ఖచ్చితంగా తెరిసే ఉంటుంది. యుద్ధము మన పక్షముగా ఆయన చేస్తాడు. ఆలకించండి నా బోధ హృదయం అందించుకున్న దేవుని ప్రియబిడ్డలారా, మనుషులు పెట్టే నిందకు భయపడమాకండి. దేవుడు అన్యాయము చేట సంభవము ముదిమి వచ్చి వరకు ఎత్తుకుంటాడు. నీ పక్షముగా నా పక్షముగా యుద్ధము చేస్తాడు. తలలు ఉంచి ప్రార్థన చేద్దాం. ఇటు గొప్ప దేవుని కలిగి ఉన్న మనం ప్రతిదినము వింటున్న సందేశం విని విడిచిపెట్టద్దు. మన హృదయం అందించుకుందాం. బాధలో ఆ వాక్యము మనల్ని ఆదరించి గొప్ప చేస్తుంది. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడైన దేవా, మహాగణుడైన పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. మా హృదయం మీద వాక్యాన్ని రాసుకుంటూ ఉన్నాం. ఈ లోకంలో మమ్మల్ని భయపెట్టే నరుడు, తృణమాత్రుడగు నరుడు తండ్రి, మీ పాదాల చెంత ప్రార్థిస్తూ ఉన్నాం. కొన్నిసార్లు మేము పోరాడలేక మీ వాక్యాన్ని ఆధారము చేసుకొని ప్రాధేయపడుతున్నాం. నరమాత్రులం మీపైన జయముందనీయకుము. మా ముందున్న కార్యములను సఫలము చేసి వృద్ధాప్యములో మా కుటుంబాలకు మేము భారము బరువైన నీకు చేరువుగా ఉంటే మాత్రం చంక పెట్టుకుని ఆదరించే దేవుడవు కాబట్టి నీ వాక్యపు అడుగు చాడలలో మా జీవితంలో కొనసాగుటకు కృప చూపండి నాయన, కృప చూపండి. ఈ విలువైన మాటలు కేవలం ఈ దినానికి పరిమితము కాక మా హృదయములో మేము పదిలపరుచుకున్నట్లు కృప చూపండి. ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30 60 100 ఫలింపచేసి నీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకునమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థన అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.